జర్మనీ నుండి సిస్టర్ శృతి గారు అడుగుతా ఉన్నారు. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఆ వ్యక్తి యొక్క యథార్థత అనేది కీలకం కదా! మరి యథార్థత లేని వారికి యథార్థత కలగాలి అని ఏ విధంగా ప్రార్థించాలి మనం? అసలు యథార్థత లేని ఒక వ్యక్తికి యథార్థత కొత్తగా పుడుతుందా? యథార్థత లేని వ్యక్తికి యథార్థత పుట్టించడం అనేది మట్టిని మనిషిగా చేసిన దేవునికి మాత్రమే సాధ్యం. ఏ కెమిస్ట్నైనా సరే, ఏ భౌతిక రసాయన శాస్త్ర నిపుణునైనా సరే అడగండి, ఇంత మట్టి ముద్ద తెచ్చిస్తాము, దీన్ని ఒక ప్రాణిగా చేయమంటే వాడు చేయలేడు. ఏ సైంటిస్టు ఎవరు చేయలేరు. కానీ అదే మట్టి ముద్దను దేవుడు ఆదాముగా చేశాడు. అంటే మానవాతీతమైనటువంటి దైవశక్తి అక్కడ పనిచేసింది. ఆ శక్తి ఏమిటో, ఎలా పనిచేసిందో, ఆ ఫార్ములా ఏంటి, పద్ధతి ఏంటి మనకు అగోచరమైన విషయం. మట్టి అలాగా మనిషి అయిపోయింది. దాంట్లో ఎముకలు, అస్థిపంజరం చక్కగా డిజైన్ ప్రకారం, ఇవన్నీ రక్తం ఎలాగొచ్చినాయి అనేది మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేము. దేవుడు మాత్రమే దానిని చేయగలిగాడు. ఆ సర్వశక్తిమంతుడే యథార్థత లేని ఒక మనిషిలో యథార్థత పుట్టించగలడు. అదర్వైజ్ యథార్థత లేనివాడుగా పుట్టిన మనిషి యథార్థత లేనివాడుగానే వాడు బ్రతుకుతాడు, అలాగే చచ్చిపోతాడు. మతం మారుతాడు. ఈ కొత్త మతంలో కూడా వాడు యథార్థత లేకుండానే ఉంటాడు. ప్రార్థనలు చేస్తాడు, అందులో యథార్థత ఉండదు. సాక్ష్యాలు ఇస్తాడు, అందులో యథార్థత ఉండదు. అందుకే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని. అంటే భక్తులని అనిపించుకున్న వాళ్ళలో కూడా యథార్థత లేని వాళ్ళు ఉంటారు. పాస్టర్లలో, బిషప్పులలో, మహానాయకుల్లో, విశ్వాసులలో అందరిలో యథార్థత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు పరలోకం అనేది ఉంటుంది. యేసు రక్తాన్ని ఆశ్రయించినందుకు పరలోకం అనేది దొరుకుతుంది. కానీ పరలోకంలో ఉన్నత స్థానము, దేవుని సింహాసనం ప్రక్కన కూర్చునే స్థానము రాదు. ఎందుకంటే అక్కడ ఉన్న యెహోవా యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు అని బైబిల్ చెప్తుంది. ఆ యథార్థవంతుని పక్కన కూర్చునేవాడు కూడా యథార్థవంతుడై ఉండాలి. కపటి, వేషధారి, నాటకాలు రాయుడు, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవాడు దేవుని ప్రక్కన కూర్చోలేడు. ఎక్కడో కింద తోటమాలి పనో, గుమాస్తా పనో, ఏదో స్వీపర్ పనో ఆడు ఫుట్పాత్ మీద చేసుకొని ఉంటాడు. గనుక యథార్థత లేనివాడు యథార్థవంతుడుగా మారాలి అంటే సృష్టికర్త వానిలో నూతన సృష్టి కార్యక్రమం జరిగించాడు. అందుకు వాడు వేదనతో అడగాలి, ముందు గ్రహించాలి. నేను యథార్థంగా లేను కదా, ఇంతమందిని మోసం చేస్తున్నాను కదా, మరి ఆ సింహాసనాన్ని పోగొట్టుకుంటా కదా, నిత్య సింహాసనాన్ని. నన్ను మార్చు తండ్రి, నాకు కొత్త బుద్ధి, కొత్త మనసు దయచేయమని వీడు ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి, ఒక క్యాన్సరో ఏదో వస్తే అయ్యో నన్ను స్వస్థపరిచని ఎంత ఏడుస్తాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఏడవాలి. అలాంటి గ్రహింపు కలిగిన వాడిని దేవుడు మట్టిని మనిషిగా చేసినట్లు ఈ వేషధారిని యథార్థవంతుడిగా కూడా దేవుడు చేస్తాడు. సాధ్యమే. ముందు వీడు కోరుకోవాలి. ఆ కోరిక కూడా నిజంగా కోరుకుంటున్నాడని దేవునికి నమ్మకం కలగాలి. దేవునికి నమ్మకం కలిగించగలిగితే ఆయన శక్తిని వాని లోపల వినియోగపరుస్తాడు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఓకే.